భారత్పై జరిగినటువంటి ఉగ్రదాడి ఇది నేను పర్యాటకులపై జరిగినటువంటి దాడి అని చెప్పి అనట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది భారత్పై జరిగినటువంటి దాడిగానే చూడాలి కూడా. సో ఇలాంటి నేపథ్యంలో వెస్ట్రన్ మీడియా చేస్తున్నటువంటి వెర్రి చేష్టలు, దీన్ని వెర్రి చేష్టలనే అనాలి. ఎందుకంటే కనీసం టెర్రరిస్ట్కి మిలిటెంట్కి కూడా తేడా తెలియక ప్రవర్తిస్తుందా, తెలిసి కూడా కావాలని ప్రవర్తిస్తుందా అంటే పక్షపాత ధోరణిలో వ్యవహరించటం. సో ఇలాంటి వాళ్ళని ఏమనాలి అంటే కేసులు పెట్టి ముందు లోపలయ్యాలి. సో చేయాల్సింది అది. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా తయారైంది అంటే కొద్ది రోజుల క్రితమే ఏప్రిల్ 22న ఈ దాడి జరిగితే న్యూయార్క్ టైమ్స్ ప్రచురించినటువంటి కథనంలో భారత్లో జరిగినటువంటి మిలిటెంట్ల దాడి. సో దీన్ని అమెరికా ప్రభుత్వం వెంటనే ఖండించడం జరిగింది. అమెరికా విదేశాంగ శాఖ కూడా ఇది మిలిటెంట్ దాడి కాదు, టెర్రరిస్ట్ దాడి అని చెప్పి, ఉగ్రదాడి అని చెప్పి దాన్ని సరిచేయటం జరిగింది. ఇక ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగి దాన్ని సరిదిద్దినప్పుడు రెండోదన్నా సరే పద్ధతిగా పనిచేయాలిగా. బీబీసీ పేరుకి గొప్పగా చెప్పుకునేటువంటి ఒక ఫ్రోజన్ మెకానిజం కలిగినటువంటి ఒక మీడియా సంస్థ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్. సో ఇది పనిచేసేది లండన్ బేస్డ్ అయినప్పటికీ కూడా అత్యంత పక్షపాత ధోరణి, ఎప్పుడు భారత్కి వ్యతిరేకంగానే కథనాలు ప్రచురిస్తూ ఉంటుంది. దీని పనే అది, ఇంకో పనే ఉండదు. సో వీళ్ళు కూడా చేసినటువంటి కథనం మిలిటెంట్ల దాడి. సో ఏంటి, చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు, మిలిటెంట్ దాడికి ఉగ్రదాడికి టెర్రరిస్ట్ దాడికి తేడా ఏంటి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే టెర్రరిస్ట్ అనేటువంటి వ్యక్తి ఒక మత ఛాందస వాదంతో కావచ్చు, ఒక మతపరంగానో లేకపోతే ఒక కులపరంగానో, లేదంటే వారి దేశాన్ని అమితంగా ప్రేమిస్తూ ఇతర దేశాలని అమితంగా ద్వేషించేటువంటి వ్యక్తిగానో ఉంటూ కేవలం హింస ప్రవృత్తిని ఎంచుకుంటూ కేవలం హింసతోటే సివిలియన్స్ ఎవరైతే సాధారణ ప్రజలు ఉంటారో వీళ్ళకి సైనికులతోనే పోరాడాలి, సైనికులనే దాడి చేయాలి, లేదంటే అవతల ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సాయుధుల మీదే దాడి చేయాలనేది ఏమి ఉండదు. సాధారణ పౌరుల్ని కూడా టార్గెట్ చేసుకుని ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేసి హింసనే వృత్తిగా ఎంచుకుంటూ హింసించటమో ఇంకోటి చేయడం వీళ్ళ పనే. ఇది వైలెన్స్, ఓన్లీ క్రియేటింగ్ ఆఫ్ వైలెన్స్, క్రియేటింగ్ ఆఫ్ టెర్రర్ ఇన్ ద సివిలియన్స్. సో ఇది వీళ్ళ పని. ఇక మిలిటెంట్ల పని అలా ఉండదు. మిలిటెంట్ అనేవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏదైనా సరే ఒక కాజ్ కోసం పోరాడేటువంటి వాళ్ళు ఉంటారు. లైక్ సింపుల్గా చెప్పాలి అంటే తమను విపరీతంగా పాకిస్తాన్ హింసిస్తుందని, తమకు స్వాతంత్రం కావాలి అని చెప్పి గొడవ పెడుతున్నటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ. సో అలాంటి వాళ్ళు మిలిటెంట్లు అనొచ్చు వాళ్ళని. అలాగే సొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రకటించి కొన్నింటి మీద, సో ఈ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద వ్యతిరేకతను ప్రకటించి దాని గురించి పోరాడేటువంటి వ్యక్తులు. అది ఆయుధం పట్టుకునైనా ఆయుధం పట్టుకోకుండానైనా సరే వీళ్ళు కేవలం హింసించటమో, శిక్షించటమో, దాడి చేయటమో, టెర్రర్ క్రియేట్ చేయటమో వీళ్ళ లక్ష్యంగా ఉండదు. అంతిమంగా వాళ్ళు దేన్నైతే నమ్ముతారో, దేనికోసం అయితే పోరాడతారో అది నెరవేర్చుకోవాలి. అది ఏ మార్గమైనా కావచ్చు. హింసతోనే వెళ్ళాలి అనేది వీళ్ళ టార్గెట్ ఉండదు. వీళ్ళు మిలిటెంట్లు. సో వీళ్ళకి ఎంత తేడా ఉందండి. సో ఇప్పుడు ఏదైతే బీబీసీ టెలికాస్ట్ చేసిందో దాన్ని ఎలా చూడాలి? పాకిస్తాన్ ఉపాధ్యక్షుడు ఏదైతే చెప్పాడో ఈ టెర్రరిస్టులంతా వీళ్ళంతా స్వాతంత్ర సమరయోధులని దాన్ని బలపరిచినట్లుగా బీబీసీ చేసినటువంటి ఒక ప్రచురణ ఏదైతే ఉందో, ప్రసారం ఏదైతే ఉందో, సో ఇండైరెక్ట్గా వీళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు, వన్ సైడెడ్గా వ్యవహరిస్తున్నారు. జరిగింది ఏంటి అనేది నిజాలను బయటకు చెప్పేటువంటి ధైర్యం లేని, సిగ్గు లేని మీడియాలా తయారైంది బీబీసీ. సో దీనికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపించడం జరిగింది, ఒక లేఖ రాయడం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది అనేది వివరంగా దాంట్లో రాశారు. కనీసం ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకుని పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా నిర్వివాదంగా ఏదైతే జరిగిందో జరిగినట్లుగా టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది.